హ్రీం ఓం హ్రైం డాకిని షాకిని కామిని. ఇంత అర్ధరాత్రి పూట ఎవరా బాకడా? ఎవరదే? చూస్తుంటే తెలిసిన అమ్మాయిలా ఉంది. నువ్వేంటమ్మా ఈ సమయంలో ఇక్కడ? నువ్వు తంగానే కదా? తంగే తంగే ఏంటిది ఆకుండా వెళ్ళిపోతుంది? తంగే ఏమైపోయిందబ్బా? ఎంతగా ఉంది. అంతే జరిగిందా? ముందుగా ఒక్క నిమిషం అయిన వెంటనే నా మదిలో ఏదో తెలియని సమస్య బయటకు వచ్చింది. అడిగారా? అడుగుదామని అనుకున్నాను, ఈలోగా తను వెళ్ళిపోయింది కదా. వేరెవరైనా తోడుకొచ్చారా? తన్ని మాత్రమే చూశాను. నువ్వు నూరేళ్లు చల్లగా ఉంటావు. ఎందుకమ్మా అలా అంటున్నారు? నువ్వు కనబడలేదని ఇప్పుడే అడిగాను. పాప చూడడానికి బాగుంది కదా? చుచ్చు చుచ్చు ఏంటి నానా? చుచ్చు 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 చుచ్చు. పాప నాకివ్వండి. ఆ తంగా ఒక్కసారి పాపం తీసుకో, నేను వెళ్ళి సరుకుల లిస్టు తీసుకొస్తాను. ఆ చెట్లకు సంబంధించిన డబ్బులేని ఇచ్చావా? ఆ శ్రీధర్ రెడ్డి డబ్బులేవాలి కదా, అందుకని సగమే ఇచ్చాను. ఆ విషయంలో మీ నాన్నగారిని మెచ్చుకోవాలి. రావాల్సిన డబ్బు చేతికి అందకపోయినా కట్టాల్సిన బాకీలు తీర్చేస్తారు. అందుకే ఈ కుటుంబం ఎలాంటి చీకు చింత లేకుండా గడిచిపోతుంది. కాలం మారిపోయింది కదా, అప్పుల్లాగా ఒక మిల్లు కాదు కదా. ఈ రోజుల్లో మిల్లులు ఎక్కువైంది కదా. మన దగ్గర దొరకకపోతే వాళ్ళు బయట వాళ్ళ దగ్గర తీసుకుంటారు. తర్వాత శ్రీధర్ రెడ్డి విషయం ఏంటంటే, ఆయనతో చేసే వ్యాపారం నిన్న మొన్న మొదలెట్టింది కాదు కదా. నేను చెప్పానంతే. అమ్మా అయితే నేను వెళ్ళిరా. తంగం, ఇవన్నీ సర్దేసేయ్. ఓ ఏంటో అలా కళ్ళప్పగించి చూస్తున్నావు? తాళం చేతులు తీసుకోవడం మర్చిపోయాను. అది నీకేమైనా కొత్త ఏంటి? ఆహా, ఇదిగో ఇక్కడే ఉందిగా. చూసావా, నేను అసలు పూర్తిగా మర్చిపోయాను. ఉంటాను. ఆ తంగా ఇటువు. నిద్రపోయినట్టుందిగా. అమలు ఏంటా నిద్రపోతున్నావా? సరే పడుకో పడుకో. భోంచేయకుండా ఏంట్రా ఆలోచిస్తున్నావు? అప్పు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? భోంచేయకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? అప్పు అప్పు, ఏమైందమ్మా? వీణ్ణిలా వదిలేయడం మంచిది కాదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. అప్పు బాబు, ఆ మాధవరావు లెక్క ఇంతవరకు మీరు చూడలేదు. గణేష్, మనం రేపు కలుద్దామా?
అయ్యో అలా చెప్తే ఎలా? అది సరిపోదు. రేపు ఉదయం లెక్క చూడడానికి మనిషి వస్తాడు. అది కాకుండా లేబర్ ఆఫీసర్ని మీరు వెళ్ళి కలవాలి సార్. కొన్నాళ్ళకి నా వల్ల అసలేం కాదు. కొన్నాళ్ళకి నాకు రెస్ట్ కావాలి గణేష్. ఈ రోజుల్లో కంపెనీ గురించి అసలు సరిగా పట్టించుకోవట్లేదు. ఇలా అయితే కంపెనీ మూసేయాల్సి వస్తుంది కదా. అయ్యో నేనలా చెప్పలేదు. మీరు ఏ ఉద్దేశంతో చెప్పినా పర్లేదు, నేను కాస్త ప్రశాంతంగా ఉండాలి. 24 గంటలు కంపెనీ కంపెనీ అని నాకు విసుగొచ్చేసింది. లేదు, నేనేమి చెప్పడం లేదు. కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, అంతా సరిపోతుంది. రే వాసు, ఆ? మురిగేసి ఎక్కడ్రా? ఆయన వెళ్ళిపోయారు. ఇంతవరకు రాలేదే. వీడెక్కడికెళ్ళి చచ్చాడో? అవును, నీ కూతురి సంగతి ఏమైనా తెలిసిందా? నేనన్ని చోట్లు వెతికాను వాసు. ఊళ్ళో ఉన్న బావులన్నీ చూశాను. ఈ అమ్మాయికి అసలు ఏం జరిగింది? కష్టకాలం. నేనేం చెప్పేది? నేనే రోజు నా కూతుర్ని చిన్న మాటని కూడా ఎరగను. తను నాతో ఇలా. మా యజమానిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? మీరే కదా మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారు. మీరెందుకు డబ్బులు కూడా తీసుకున్నారు కదా. ఇప్పుడేం చేస్తారు? ఆలోచించకండి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. వెళ్ళండి. అదొద్దు. చెయ్యాలి. ఊళ్ళో వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నోళ్లు మూయించాలంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకురా ఇంతవరకు ఏం చెప్పలేదని పోలీసు వాళ్ళు అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఆ సమయం వచ్చిందంటే మీరే కష్టపడతారు, గుర్తుంచుకోండి. కాబట్టి ఈ విషయాన్ని త్వరగా పోలీసులకు తెలియజేయండి. వెళ్ళండి. ఏదో నా మనసు కనిపించింది, అది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను. ఉంటాను. ఏంటి సార్? ఈశ్వర్ టింబర్ డిపో ఓనర్ ఇల్లిదేనా? అవునండి, అప్పు అమ్మగారు మీరేనా? నేనే. కనిపించకుండా పోయిన తంగ మీ ఇంట్లో పనిచేసేదా?